హలో మూవీ లవర్స్, ఈరోజు మనం ట్రూ బ్యూటీ అనే కే డ్రామా స్టోరీని విందాం. హీరోయిన్ ఫుల్ గా మేకప్ చేసుకుని తన అసలైన మొహాన్ని అందరి నుంచి ఎందుకు దాచుతుంది? స్కూల్లోనే హ్యాండ్సమ్ అండ్ ఫేమస్ అయిన హీరోస్ ఈ అగ్లీ అమ్మాయిని ఎందుకు లవ్ చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1లో మనం చూసినట్టుగా జూ మొహం మీద కేక్ పడిన తర్వాత తను షాక్ లో ఉండిపోయి ఎవరు నన్ను టచ్ చేయకండి అని అరిచి వెంటనే తన బ్యాగ్ తీసుకుని బాత్రూమ్ వైపు పరిగెడుతుంది. ఆమె ఎంత వేగంగా పరిగెడుతుందంటే దారిలో సియోని నెట్టేస్తుంది. ఏమీ అర్థం కాకుండా జూ బాత్రూమ్ లోకి దూసుకెళ్లినప్పుడు లోపల ఎవరో ఉన్నట్టు గమనించింది. అప్పుడే ఆమె పక్కన ఉన్న బాత్రూమ్ తలుపు తీసింది. కానీ అది మెన్స్ బాత్రూమ్ అని తెలుస్తుంది. అంతలో ఆమె వెనక ఉన్న స్నేహితులు కూడా అక్కడికి వస్తారు. క్లాస్మేట్స్ ఆమె ముఖం శుభ్రం చేయడానికి వస్తారు. కానీ ఆమె వారిని నెట్టేస్తుంది. కొద్దిసేపటి తర్వాత జూ తన మొహం కడుక్కొని మేకప్ లేకుండా క్లాస్ రూమ్ లోకి తిరిగి వస్తుంది. ఆమె క్లాస్మేట్ పింపుల్స్ తో ఉన్న ఆమె ముఖాన్ని చూస్తారు. అందరూ ఆమెను చూసి ఎగతాళి చేస్తూ ఘోరంగా మాట్లాడతారు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ఇదంతా కేవలం ఆమె ఊహ మాత్రమేనని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో తోచదు. సరిగ్గా అదే సమయంలో ఒక అబ్బాయి వచ్చి అందరి ముందే తన జాకెట్ తీసి జూ తలపై కప్పుతాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు, సూహో. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నేరుగా బాత్రూమ్ వైపు వెళ్తారు. వారు టీచర్స్ బాత్రూమ్ కి వెళ్తారు. మేకప్ పూర్తి చేసుకుని జూ క్లాస్ లోకి తిరిగి వస్తుంది. సూహో సీరియస్ ముఖాన్ని చూసి బహుశా సూహో తన మేకప్ లేని ముఖాన్ని చూసేసి తన రహస్యాన్ని దాచేయడమోనని జూ అనుకుంటుంది. స్కూల్ అయిపోయాక జూ తన తమ్ముడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఆమె తమ్ముడు కూడా సూహోకు ఆ సీక్రెట్ తెలిసిపోయి ఉంటుందని అనుకుంటాడు. లేదంటే అతను ఎందుకు సహాయం చేస్తాడని అంటాడు. జూ అతను అలా ఎందుకు చేశాడని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. బహుశా అతను తన వీక్ పాయింట్ ని కనుక్కొని తర్వాత బుల్లీ చేయాలనుకుంటున్నాడేమో అని ఆమె తమ్ముడు అంటాడు. ఇది విని జూ కొంచెం భయపడుతుంది. క్లాస్ కి తిరిగి వచ్చిన తర్వాత సూహో తనపై పగ తీర్చుకుంటాడేమో అని ఆలోచనలతో ఆమె మనసు నిండిపోతుంది. ఆమెకు తరచూ భ్రమలు కలుగుతూ ఉంటాయి. హాల్లో నడుస్తున్నప్పుడు సూహో ఒక వ్యాంపైర్ లాగా మారి పదే పదే తనతో పగ తీర్చుకుంటానని అడుగుతున్నట్లు ఆమె ఊహించుకుంటుంది. ఇది చూసి సూహో చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. స్కూల్ తర్వాత సూహో నుండి ఎలాగైనా విముక్తి పొందాలని జూ అనుకుంటుంది. కానీ ఆమెకి సూహో నుండి ఫోన్ వస్తుంది. కామిక్ బుక్ స్టోర్ లో కలవాలని సూహో ఆమెతో చెప్తాడు. జూ ఏదైనా మాట్లాడే లోపే సూహో కాల్ కట్ చేస్తాడు. అతను తనను మేకప్ లేకుండా చూడాలనుకుంటున్నాడని జూ గ్రహిస్తుంది. అందుకే ఆమె మేకప్ లేకుండానే కామిక్ బుక్ స్టోర్ కి వెళ్తుంది. తన కామిక్ బుక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ సూహో ఆమెకు ఒక కేక్ ఇస్తాడు. అలాగే సాబోమ్ హై స్కూల్లో నీలాగే కనిపించే ఒక క్లాస్మేట్ ఉందని చెప్తాడు. జూ ప్రశాంతంగా నటిస్తూ తనది సాధారణ ముఖమేనని, తాను ఆ స్కూల్ పేరు ఎప్పుడు వినలేదని చెప్తుంది. సూహో అడిగే ప్రశ్నలకు జూ రకరకాల సమాధానాలు చెప్తూనే ఉంటుంది. చివరికి సూహో నీ యాక్టింగ్ స్కిల్స్ చాలా దారుణంగా ఉన్నాయని అనేస్తాడు. నువ్వే జూ కదా, నా పాత క్లాస్మేట్వి అని అడుగుతాడు. అయినా జూ ఒప్పుకోవడానికి నిరాకరిస్తూ జూ తన కజిన్ అని, తామిద్దరం బంధువులమని చెప్తుంది. కానీ అంత వింతగా మాట్లాడితే సూహో ఎలా నమ్ముతాడు? సరిగ్గా అప్పుడే జూ తల్లి బుక్ స్టోర్ కి వచ్చి ఆమెను తిట్టడం ప్రారంభిస్తుంది. తాను దొరికిపోయానని జూ అర్థం చేసుకుంటుంది. అందుకే ఆమె నిజాన్ని ఒప్పేసుకుంటూ నీకు తెలిసిపోతే ఏంటని సూహోతో అంటుంది. అకస్మాత్తుగా లైట్లు ఆగిపోతాయి. జూ అక్కడి నుండి పారిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన జూ చాలా బాధపడుతుంది. తన జీవితం ఎంత విషాదకరంగా ఉందో అని అనుకుంటుంది. కానీ సూహోకు ముందే విషయం తెలుసని జూకు తెలియదు. ఆమె తన షర్ట్ తిరిగి ఇచ్చినప్పుడే సూహో అందులో ఉన్న కామిక్ బుక్ ను చూస్తాడు. జూ చాలా విచారంలో మునిగిపోతుంది. అకస్మాత్తుగా ఆమె తన సోదరి ఒక గేమ్ ఆడడం చూసింది. అందులో ఒక క్యారెక్టర్ చావడానికైనా సిద్ధపడుతుంది, కానీ ఓటమిని అంగీకరించదు. ఇది చూసి జూకి వెంటనే ఒక ఇన్స్పిరేషన్ లభిస్తుంది. నెక్స్ట్ డే జూ ఒక భిన్నమైన మేకప్ స్టైల్ వేసుకుంటుంది. కానీ ఇంటి నుండి బయలుదేరే ముందు మేకప్ తీసేయమని వాళ్ళ అమ్మ చెప్తుంది. కానీ జూ తల్లి మాటలను పట్టించుకోదు. ఆమె ఇప్పుడు ఒకరితో తేల్చుకోవాల్సి ఉంది. స్కూల్కు చేరుకున్న ఆమె నేరుగా సూహో దగ్గరికి వెళ్తుంది. ఆమె ఈ యుద్ధంలో ఓడిపోకూడదు, ఎందుకంటే సూహో తనను మేకప్ లేకుండా చూశాడు. అందుకే ఆమె ఒక కసి నిండిన ఆరాతో అక్కడికి వెళ్తుంది. జూ తన శరీరంలోని శక్తిని అంతటినీ కూడగట్టుకొని గునారా నానంలా మారిపోతుంది. వాతావరణం కూడా మారిపోతుంది. కత్తి గట్టిగా దూయబడింది అంటే ఇక వెనక్కి వెళ్లే మార్గం లేదని సంకేతం. ఆమె సూహో అడుగుజాడలను ఫాలో అవుతూ అతని వైపు పరిగెత్తుతుంది. తాను మేకప్ వేసుకుంటాననే విషయం ఎవరికైనా చెప్తే పగ తీర్చుకుంటానని అతనితో అంటుంది. అప్పుడే సూహో ఒక బ్రాస్లెట్ తీసి ఆమెకు చూపిస్తాడు. బ్రాస్లెట్ చూడగానే జూ అతని ముందు మోకాళ్లపై పడిపోతుంది.
తన మేకప్ లేని ముఖాన్ని ఎవరికి చెప్పవద్దని బ్రతిమాలుతుంది. కానీ సూహో నేను నీ మాట ఎందుకు వినాలి అని అంటాడు. ఈ రహస్యాన్ని దాచిపెడితే అతను చెప్పిన ప్రతి మాట వింటానని జూ అంటుంది. ఆశ్చర్యకరంగా సూహో అందుకు అంగీకరిస్తాడు. ఆ క్షణంలో సూహో తనను కాపాడే దేవదూతలా జూకు అనిపిస్తాడు. క్లాస్లోకి తిరిగి వచ్చిన తర్వాత బయట ఎండ చాలా ఎక్కువగా ఉందని సూహో భావించగా జూ వెంటనే కిటికీ తెరలను లాగుతుంది. క్లాస్ జరుగుతున్న సమయంలో జూకు సూహో నుండి టెక్స్ట్ వస్తుంది. తనకు దాహంగా ఉందని అతను రాయడంతో జూ టీచర్తో తనకు కడుపు నొప్పిగా ఉందని అబద్ధం చెప్పి బయటకు పరుగెడుతుంది. అది చూసిన క్లాస్మేట్స్ నవ్వుతారు. ఒక నిమిషం తర్వాత ఆమె నీళ్ల బాటిల్ తీసుకుని సూహో దగ్గరికి చేరుకుంటుంది. కోపంగా ఉన్నప్పటికీ ఆమె బలవంతంగా ఒక మధురమైన నవ్వుతుంది. కొద్దిసేపటి తర్వాత సియో అద్దంలో చూసుకుంటుంటాడు. అప్పుడే హోంవర్క్ నోట్బుక్స్ మోసుకొని వస్తున్న జూ అతన్ని ఢీ కొడుతుంది. ఆమె వెళ్లబోతుండగా సియో ఆమెను అడ్డుకొని హెల్మెట్ ఎందుకు తిరిగి ఇవ్వలేదని అడుగుతాడు. అప్పుడు జూ హెల్మెట్ గుర్తుకు వచ్చింది, రేపు ఇస్తానని చెప్తుంది. రేపు తిరిగి ఇవ్వకపోతే వదిలిపెట్టనని సియో బెదిరిస్తాడు. అప్పుడు జూ అక్కడి నుండి తప్పించుకొని పోతుంది. సూహో హోంవర్క్ ను ఆఫీసులో ఇచ్చి తర్వాత ఆమె క్లాస్ కి వచ్చి మిషన్ కంప్లీట్ అయిందని సూహోకు చెప్తుంది. సూహో ఆ కంటెంట్ చదివి నవ్వు ఆపుకోలేకపోతాడు. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత జూ హెల్మెట్ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. కానీ ఆమె తమ్ముడు దాన్ని అమ్మేశాడని తెలుస్తుంది. దాంతో ఆమె అతని వెనక పరిగెత్తి కొడుతుంది. తల్లి రావడంతో ఇద్దరూ ఆగుతారు. కొద్దిసేపటి తర్వాత జూకు సూహో నుండి టెక్స్ట్ వస్తుంది. కామిక్ బుక్ స్టోర్ నుండి పుస్తకం తీసుకుని 10 minutes లో అమ్యూజ్మెంట్ పార్క్ రావాలని అందులో ఉంటుంది. కంగారులో ఆమె తన తమ్ముడిని కిస్ చేసి ఇద్దరం కలిసి అమ్మను ఒప్పిద్దాం అని అంటుంది. అమ్మ వద్దు అంటున్నా వినకుండా ఆమె పరిగెడుతుంది. కామిక్ బుక్ స్టోర్ కి చేరుకుని చూడగానే ఆ పుస్తకాన్ని ఒక అబ్బాయి తీసుకుంటాడు. జూ ఆ పుస్తకాన్ని ఇవ్వగలవా అని ఆ అబ్బాయిని అడుగుతుంది. మరోవైపు సూహో ఇంకా జూ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆ పుస్తకాన్ని తిరిగి ఇవ్వడం కోసం జూ ఆ అబ్బాయికి ఐస్ క్రీమ్ కొనిస్తుంది. అంతలోనే సూహో నుండి 10 minutes అయిపోయిందని మెసేజ్ వస్తుంది. విధి లేక జూ ఒక రిస్క్ తీసుకుంది. అది ఆ అబ్బాయికి నచ్చలేదు. ఆ అబ్బాయి నిరాకరించడంతో అతను ఒప్పుకోవడానికి జూ జాంబీ డాన్స్ చేయాల్సి వస్తుంది. ఇదంతా అక్కడికి చేరుకున్న సూహో చూస్తాడు. కొద్దిసేపటి తర్వాత జూ పుస్తకాన్ని తీసుకుని సూహో దగ్గరికి వెళ్తుంది. ఆమె వివరణ ఇస్తూ పుస్తకాన్ని అతని చేతికి ఇచ్చి బాయ్ చెప్తుంది. నెక్స్ట్ డే జూ హెల్మెట్ విషయంపై సియోకు చెప్పడానికి అతని పాకెట్లో ఒక లేఖ పెడుతుంది. తాను వెళ్లిన తర్వాత చదవమని చెప్తుంది. అతని స్నేహితులు అది లవ్ లెటర్ అని అనుకుంటారు. సియో చామ్ ఇంకా అలాగే ఉందని అంటారు. కానీ దాన్ని తెరిచి చూడగా అందులో హెల్మెట్ పోయినట్టు రాసి ఉంటుంది. కోపంతో అతని చేతులు వణకసాగాయి. క్లాస్మేట్స్ కూడా చూడాలనుకుంటారు. కానీ తన పరువు కాపాడుకోవడానికి సియో ఇది కూడా పాత లవ్ లెటర్స్ లాంటిదేనని అంటాడు. జూ తిరిగి క్లాస్లోకి వచ్చినప్పుడు సూహో ఆమె వైపు వేలు చూపిస్తాడు. మళ్ళీ పీడకల ప్రారంభం కాబోతుంది. సాయంత్రం సూహో జూను రూఫ్ టాప్ పైకి తినడానికి పిలుస్తాడు. అతని అసలు ఉద్దేశం జూ స్కూల్ టాలెంట్ కాంపిటీషన్ లో పాల్గొనాలనేది తెలుస్తుంది. మిషన్ పూర్తి చేయడానికి జూ ప్రతిరోజు కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంది. త్వరలోనే క్యారెక్టర్ ఎంచుకునే రోజు వచ్చింది. జూ పొరపాటున ఎక్కువ నీళ్లు తాగేయడంతో బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. బాత్రూమ్ నుండి వచ్చి అద్దంలో చూసుకుంటూ తనను తాను మోటివేట్ చేసుకుంటుంది. జూ ఆడిషన్ తలుపు దగ్గరికి వచ్చేసరికి అక్కడ జనం ఎవరూ ఉండరు. అందరూ లోపలికి వెళ్లారని అనుకుని జూ తలుపు తెరుస్తుంది. ఆమె మైక్రోఫోన్ కింద పెట్టి డాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. ఆడియన్స్ లో ఉన్న టీచర్స్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలోనే సూహో కూడా తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆగిపోతాడు. జూ ఎంత ఎమోషనల్ గా డాన్స్ చేస్తుందంటే ఆమెకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. లైట్స్ ఆన్ అవ్వగానే తాను తప్పుడు స్థలానికి వచ్చానని ఆమె గ్రహిస్తుంది. ఆడియన్స్ అంతా ఆమెను చూసి షాక్ అవుతారు. సిగ్గుతో జూ అక్కడి నుండి పారిపోతుంది. సూహో ఇది చూసి చిన్నగా నవ్వుతాడు. స్కూల్ నుండి ఇంటికి రాగానే మేకప్ వేసుకునే సమయం ఉంటే ఒక కొత్త పదం నేర్చుకోవడం మంచిదని ఆమె తల్లి తిడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె తమ్ముడు లోపలికి వస్తాడు. అతను అదే హెల్మెట్ కొనుక్కొని తెచ్చాడు. కానీ జూ పట్టించుకోలేదు. అంతలోనే సూహో నుండి టెక్స్ట్ వస్తుంది. అందులో కామిక్ బుక్ తీసుకొని రమ్మని అడుగుతాడు. జూ ఏమీ మాట్లాడకుండా వెంటనే కామిక్ బుక్ స్టోర్ వైపు పరిగెడుతుంది. ఆమె బయటకు రాగానే భారీ వర్షం మొదలవుతుంది. మొదట ఆమె ఆగుతుంది, తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దురదృష్టవశాత్తు ఒక రెస్టారెంట్ ముందు కొందరు గుండాలు ఆమెను ఢీ కొడతారు. వారు జూను తిట్టడం ప్రారంభిస్తారు. ఒక గుండా అయితే ఆమె ఎంత వికారంగా ఉందంటే జనాలను భయపెడుతుందని అంటాడు. జూ పదే పదే సారీ చెప్తూనే ఉంది. కానీ వారు ఆమెని వదలలేదు. చుట్టుపక్కల వారు కూడా వారిని ఆపడానికి బదులు నవ్వసాగారు. జూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి బయలుదేరినప్పుడు సూహో ఆమె కాలికి తగిలిన గాయాన్ని చూస్తాడు. వర్షం పడుతుంటే గొడుగు ఎందుకు తీసుకురాలేదని అడుగుతాడు. గొడుగు కొనుక్కోమని అతను చెప్తున్నాడని జూ అనుకుంది. అందుకే కోపంతో నీకేం పనిలేదా, ఎందుకు నన్ను చిన్న చిన్న పనుల కోసం పిలుస్తావని సూహోను ప్రశ్నిస్తుంది. ఒక్క క్షణంలో జూ లోపల ఉన్న బాధంతా బయటకు వచ్చేస్తుంది. అందవిహీనంగా ఉండడం నా తప్పు కాదు, నన్నెందుకు అందరూ ద్వేషిస్తారు అని అంటుంది.
జూ కన్నీళ్లు చూసి సూహో వెంటనే తన కోటు తీసి ఆమెపై కప్పి ఇక్కడే ఉండు అని చెప్పి వర్షంలో మందులు తేవడానికి పరిగెడతాడు. తిరిగి వస్తున్నప్పుడు సియో అతన్ని చూస్తాడు. సూహో పాత స్థలానికి తిరిగి వచ్చేసరికి జూ అక్కడ లేదు. కంగారుతో ఆమె పేరు పిలుస్తాడు. కానీ వెనక్కి తిరిగి చూడగా జూ బయట కూర్చొని ఉంటుంది. సూహో ఆమె దగ్గరికి పరుగెత్తి ఎంతో ప్రేమగా ఆమె కాలి గాయాన్ని శుభ్రం చేసి మందు రాస్తాడు. సూహో పదే పదే తను పిలిచేది కేవలం తన దృష్టి ఆకర్షించడానికే అన్న విషయం జూకు తెలియదు. ఇదంతా చూసి సియోకు కోపం వస్తుంది. అతను బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఉదయం తింటున్న సమయంలో సియో జూ మరియు సూహో ఒకరితో ఒకరు ఫ్లర్ట్ చేసుకోవడం చూసి తట్టుకోలేకపోతాడు. కోపంతో అతను సూహో ప్లేట్ ను కింద పడేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత అతను నేరుగా జూ పక్కన కూర్చుంటాడు. జూ హెల్మెట్ కోసం వచ్చాడేమో అనుకుంటుంది. కానీ సియో నీతో కలిసి తినాలని ఉంది అని అంటాడు. ఇది చూసి సూహోకు సహనం నశిస్తుంది. అతను కోపంతో ముందుకు వచ్చి సియోను లాగి లేపుతాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. దానికి కారణం కేవలం జూ. సియో సూహోను కింద పడేస్తాడు. సూహో తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను కింద పడిపోతాడు. అంతలోనే టీచర్ రావడంతో గొడవ ఆగుతుంది. కొద్దిసేపట్లో ఇద్దరు హ్యాండ్సమ్ బాయ్స్ లా జూ కోసం కొట్టుకుంటున్నారనే వార్త స్కూల్ అంతా వ్యాపిస్తుంది. క్లాస్మేట్స్ అయితే జూను వీరిద్దరిలో నీకు ఎవరిష్టమని కూడా అడిగేస్తారు. పాపం జూ చాలా సిగ్గుపడుతుంది. సూహో ఆమెకు సహాయం చేశాడు. అప్పుడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ పుకార్లు అక్కడితో ఆగలేదు. దీని నుంచి తప్పించడానికి క్లాస్మేట్స్ జూను అబ్బాయిలతో డేట్స్ పంపడం ప్రారంభిస్తారు. అనుకోకుండా సూహో అక్కడి నుండి వెళ్తూ ఈ మాట వింటాడు. తర్వాత వాళ్ళిద్దరూ సినిమా హాల్లో కలవాలని నిర్ణయించుకుంటారు. సూహో ముందే చేరుకుని అందరికంటే వెనుక లైన్ లో ఎక్కువ చీకటిగా ఉన్న చోట కూర్చుంటాడు. సినిమా నడుస్తోంది కానీ సూహో దృష్టి మొత్తం ఎదురుగా కూర్చున్న వాళ్ళిద్దరిపైన ఉంటుంది. అకస్మాత్తుగా వారు ఏదో వింతగా చేయడం చూస్తాడు. ఇక అతను తట్టుకోలేకపోతాడు. అతను వెంటనే అడ్డంకులను దాటుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇద్దరిని విడదీస్తాడు. కానీ అక్కడ జరిగింది చూసి సూహో కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. అతను తప్పుడు వ్యక్తిని అనుకున్నాడు. వెనక నుండి శబ్దం విని జూ కూడా వెనక్కి తిరుగుతుంది. ఆమె నుండి తప్పించుకోవడానికి సూహో నేరుగా పొడుగు జుట్టు ఉన్న అబ్బాయి బాహుల్లో పడిపోతాడు. ఈ విధంగా అతను జూ కంటికి కనబడకుండా తనను తాను దాచుకుంటాడు. సినిమా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి తదుపరి డేట్ కోసం ప్లాన్ చేస్తాడు. జూ వెంటనే ఓకే అంటుంది. వెళ్లే ముందు ఆ వ్యక్తి ఆమె జుట్టును తేలికగా తాకుతాడు. జూ తిరిగి వెళ్లగానే సూహో దాక్కోవాలనే కంగారులో నేరుగా బిల్ బోర్డ్ ను ఢీ కొడతాడు. జూ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెకు ఒక వ్యక్తి నుండి మెసేజ్ వస్తుంది. తనకు ఇదివరకు గర్ల్ ఫ్రెండ్ ఉందని, అందుకే జూకు క్షమాపణలు చెప్తున్నానని, అయినా తనతో డేట్ కు వచ్చానని రాస్తాడు. ఇది చదివి జూ చాలా బాధపడుతుంది. ఆమె ప్రేమ ప్రారంభం కాకముందే ముగిసిపోయిందని. అయితే జూ వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి మరో అమ్మాయిని కలవడం సూహో చూస్తాడు. అందుకే సూహో ఆ వ్యక్తి వెనుక బాత్రూమ్ వరకు వెళ్తాడు. అతన్ని బెదిరించి ఆ వ్యక్తి చేత జూకు మెసేజ్ పంపేలా చేస్తాడు. నెక్స్ట్ డే ఉదయం సియో స్కూల్ కి వస్తూ తన మోటార్ బైక్ పై జూ పక్క నుండి వెళ్తాడు. జూ ఎంత కంగారు పడుతుందంటే లిప్స్టిక్ ను పొరపాటున తన ముక్కుపై రాసుకుంటుంది. దాంతో ఆమె కోపం వస్తుంది. సియో ఆగి నువ్వు సూహోతో డేటింగ్ చేస్తున్నావా అని అడుగుతాడు. జూ వెంటనే తల ఊపుతూ కాదని చెప్తుంది. సియో ఆమె ముఖం చూసి ఆమె అబద్ధం చెప్పడం లేదని గ్రహిస్తాడు. ఇది చూసి జూ మరింత గందరగోళంలో పడుతుంది. క్లాస్ సమయం వచ్చింది. టీచర్ సూహో, సియో మరియు జూలను పోడియం పైకి పిలిచి ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారు. సియో చెయ్యి ఎత్తి ఒకసారి సూహోను మరొకసారి జూను చూసి ఇది సాధ్యం కాదని తలూపాడు. జూ ప్రతి టెస్ట్ లోనూ కేవలం 1 మార్కే తెచ్చుకుంటుంది కాబట్టి ఆమెకు ఏమీ తెలియదని అంటాడు. అందుకే ఆమె సహాయం కోసం సూహో వైపు చూసింది. కానీ సూహో ఆమెను ఇగ్నోర్ చేస్తాడు. కొద్దిసేపట్లో సియో మరియు సూహో సమాధానం చెప్పి కిందకు వెళ్ళిపోతారు. కేవలం జూ మాత్రమే పోడియంపై ఒంటరిగా ఉంటుంది. ఆమె ఒక్క పదం కూడా రాయలేకపోతుంది. టీచర్ ఆమె దగ్గరికి వచ్చి ప్రతి స్టూడెంట్ కు క్వశ్చన్ వేరువేరుగా ఉందని, కాబట్టి ఇతరుల కాపీలు చూసి ప్రయోజనం లేదని చెప్తుంది. ఈ మాట విని సియో పెద్దగా నవ్వుతాడు. టీచర్ అతన్ని అంత సంతోషంగా చూసి అతన్ని కూడా సమాధానం చెప్పమని అంటుంది. జూ సంతోషంగా తన సీట్లోకి వెళ్లి కూర్చుంటుంది. కానీ సియో కూడా జూ లాగే క్లాస్ లో అత్యంత వీక్ స్టూడెంట్. అతను సమాధానం చెప్పలేకపోతాడు. స్కూల్ అయిపోయిన తర్వాత జూ తన తల్లి షాప్ లో సహాయం చేయడానికి వెళ్తుంది. అకస్మాత్తుగా అక్కడికి సియో మరియు అతని తల్లి కూడా వస్తారు. సియోను చూసి జూ కంగారు పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. మేకప్ లేకుండా ఆమె తన ముఖాన్ని ఎవరికి చూపించాలనుకోదు. జూ తల్లి సియోను చూసి అతన్ని మెచ్చుకుంటుంది. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అంటూ తన కూతురికి పరిచయం చేయాలని అనుకుంటుంది. ఇది విని జూ ఎంత షాక్ అయిందంటే నేరుగా బెడ్ పైకి ఎక్కుతుంది. కానీ బరువు ఎక్కువ అవ్వడం వలన బెడ్ విరిగిపోతుంది. సియో ఆమెని నిశితంగా చూసి ఈమె జూ అని గుర్తుపడతాడు. నిజానికి వారి తల్లులు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. సియో జూని ఫోటోలు తీస్తాడు. జూ ఇక భరించలేక తాను ఇంటికి వెళ్తానని తల్లితో అంటుంది. ఈ ముఖంతో బయటికి వెళ్తే జనాలు భయపడతారు. వెళ్లి ముఖం కడుక్కో అని ఆమె తల్లి అంటుంది. తన క్లాస్మేట్స్ కి తన రహస్యం తెలియకూడదని జూ మళ్ళీ మేకప్ వేసుకోవాల్సి వస్తుంది.
అప్పుడు సియో తల్లి మీరు ఇద్దరు క్లాస్మేట్స్ కదా, మీ స్నేహం చాలా బాగుంటుంది కదా అని అడుగుతుంది. జూ మౌనంగా ఉండిపోతుంది. అంతా మంచిదే అని చెప్తూ ఆమె తల్లి సియోను డిన్నర్ కు కూడా పిలుస్తుంది. జూ కంగారుగా రేపు తనకు క్రామ్ స్కూల్ ఉందని చెప్తుంది. కానీ సియో వెంటనే రేపు ఆమె గ్యాదరింగ్ కి వెళ్ళబోతుందని ఎక్స్పోజ్ చేస్తాడు. ఇది విని తల్లి జూను తిడుతుంది. ఈ సమయంలో సియో తల్లి జూ ఎంత మెచ్యూర్డ్ గా ఉందో అని మెచ్చుకుంటుంది. ఎప్పుడు మోటార్ బైక్ నడిపే తన కొడుకులా కాదని అంటుంది. జూకు పగ తీర్చుకునే అవకాశం లభిస్తుంది. సియో రోజు బైక్ నడుపుతాడని, ఒకసారి అయితే తనను ఢీకొట్టబోయాడని వెంటనే చెప్పేస్తుంది. నువ్వు అతన్ని బైక్ నడపడం చూస్తే నాకు వెంటనే చెప్పు అని సియో తల్లి అంటుంది. జూ మిషన్ కంప్లీట్ చేస్తానని చెప్తుంది. నెక్స్ట్ డే జూ ఫోన్ తీసి అతన్ని ఫోటో తీస్తుంది. సియో కూడా నిన్న రాత్రి తీసిన ఫోటోను చూపించి నువ్వు నా ఫోటో డిలీట్ చేయకపోతే నీ ఫోటోలన్నీ క్లాస్లో చూపిస్తానని బెదిరిస్తాడు. ఇద్దరు ఒకరి వెనుక ఒకరు పరిగెత్తారు. ఇదంతా సూహో చూస్తాడు. తర్వాత సూహో జూని పిలిచి ఇలాంటి పనికిరాని పనులు చేయడం ఆపి టైం ఉంటే ఎక్స్ట్రా క్లాసెస్ జాయిన్ అవ్వు అని అంటాడు. బ్రేక్ లో జూ సియో తన స్నేహితులతో కలిసి ఫోన్ చూడడం గమనిస్తుంది. తన ఫోటో లీక్ చేశాడేమో అని భావించి ఆమె వెంటనే అతని మోటార్ బైక్ తాళాలు తీసుకుని పారిపోతుంది. సియో కూడా ఆమె వెనకే పరిగెత్తి పట్టుకుంటాడు. అంతలోనే సుహో కూడా వస్తాడు. ఇప్పుడు జూ రెండు చేతులను ఇద్దరు రెండు వైపులా లాగుతున్నారు. ఆమె మొదట సియో వైపు, తర్వాత సూహో వైపు చూస్తుంది. కోపంతో ఇద్దరి పట్టు నుండి విడిపించుకొని వెళ్ళిపోతుంది. పాతసారిలా మళ్ళీ వీళ్ళిద్దరూ తన ముందు కొట్టుకోవడం జూకు ఇష్టం లేదు. ఎందుకంటే చివరికి సమస్య అంతా ఆమెపైనే పడుతుంది. అందుకే ఆమె తాళాలను సియోకు ఇచ్చేసి సూహోతో నువ్వు కూడా వెళ్ళిపో అని అంటుంది. ఇద్దరిని నెట్టేసాం వేగంగా వెళ్ళిపోతుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి కచేరీకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అందరూ డాన్స్ చేస్తూ పాడుతుంటారు. కానీ సూహో మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచనలో మునిగిపోతాడు. అంతలోనే అతని దృష్టి జూ తెల్లటి కాళ్లపై పడుతుంది. అతను సిగ్గుపడి వెంటనే ఒక పిల్లో తీసుకుని ఆమె కాళ్లపై పెడతాడు. జూ బాత్రూమ్ కి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు పక్క రూమ్ నుండి శబ్దం వస్తుంది. ఆమె కిటికీ నుంచి చూడగా సియో మోటార్ బైక్ కనిపిస్తుంది. పగ తీర్చుకోవడానికి ఆమె బైక్ ను గట్టిగా తన్నుతుంది. కానీ అంతలోనే సియో బయటికి వచ్చి ఆమెను చూస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతాడు. జూ నేను బైక్ తాకలేదు అని అంటుంది. నేనేమైనా గుడ్డివాడినా అని సియో అంటాడు. అంతలోనే జూ సూహోను చూస్తుంది. ఇద్దరు గొడవ పడకుండా చూడ్డానికి ఆమె వెంటనే సియో చేయి పట్టుకొని లాగుతుంది. కానీ అకస్మాత్తుగా ఎదురుగా ఒక గ్యాంగ్ వస్తుంది. గతంలో సియోను కొట్టిన వ్యక్తులే వీరని జూ గుర్తుపడుతుంది. నువ్వు ముందుగా పారిపో అని సియో అంటాడు. నాకు మార్షల్ ఆర్ట్స్ రావు కానీ నా స్నేహితుడిని వదిలి వెళ్ళలేనని జూ అంటుంది. అందుకే ఆమె సియో చేయి పట్టుకొని ఇద్దరూ పరిగెత్తుతారు. ఇదంతా సూహో కూడా చూసి జూ ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని భయపడి వారిని ఫాలో అవుతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత జూ మరియు సియో ఆ గ్యాంగ్ నుండి తప్పించుకుంటారు. కానీ సూహో ఆ గ్యాంగ్స్టర్స్ ముందు పడతాడు. సూహో కూడా తమ స్నేహితుడే అని వారికి తెలుస్తుంది. సూహో వెళ్లబోతుండగా వారు అతన్ని ఆపుతారు. సూహోను సియో పంపాడేమో అనుకుని ఫైట్ ప్రారంభిస్తారు. సూహో తైక్వాండో నేర్చుకున్నాడు కాబట్టి అతనికి భయం లేదు. కానీ అంతమంది ముందు ఒక్కడు ఏం చేయగలడు? వారు అతన్ని పట్టుకుని కొట్టసాగారు. అంతలోనే పోలీస్ పెట్రోలింగ్ రావడంతో పెద్ద ముప్పు తప్పుతుంది. మరోవైపు జూ సియో బైక్ పై ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. కొద్దిసేపటి తర్వాత సియో ఆమెను కామిక్ బుక్ స్టోర్ కి తీసుకెళ్తాడు. అక్కడ అనుకోకుండా సుహో కూడా కలుస్తాడు. ఇద్దరిని కలిసి చూడగానే జూ గుండె ఆగినంత పనవుతుంది. బహుశా పోయిన జన్మలో వీళ్ళిద్దరు భార్యాభర్తలేమో అని అనుకుంటుంది. ఎక్స్పెరిమెంటల్ క్లాస్ సమయంలో సుహో జూను తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అతను ఒక స్నేహితుడికి మ్యాంగో జ్యూస్ ఇచ్చి జూకు స్ట్రాబెర్రీ జ్యూస్ ఇస్తాడు. జూకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఆమె నవ్వుతుంది. క్లాస్ లో స్ట్రాబెర్రీ జ్యూస్ పట్టుకొని సూహో వైపు చూస్తున్నప్పుడు అతని హ్యాండ్సమ్ ముఖాన్ని చూసి ఆమె పెదవులపై నవ్వు వస్తుంది. లంచ్ టైంలో సియో వెళ్లి జూ పక్కనే కూర్చున్నాడు. జూ దూరంగా కూర్చోమంది. దానికి సియో ఇది తప్ప నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాను అని అంటాడు. తర్వాత అతను నేరుగా జూ ఫేవరెట్ ఫ్రైడ్ పోర్క్ తినడం ప్రారంభిస్తాడు. అది చూసిన జూకు కోపం వస్తుంది. సియో చప్పట్లు కొడతాడు. నెక్స్ట్ మినిట్ లో 2 పెద్ద ప్లేట్లలో ఫ్రైడ్ మీట్ ఆమె ముందుకు వస్తాయి. కొంతమంది స్టూడెంట్స్ మొబైల్ తీసి ఫోటోలు తీయడం కూడా ప్రారంభిస్తారు. జూ తాళాలు తిరిగి ఇచ్చింది కానీ సియో దీనివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను నా బైక్ మీ ఇంటి ముందే పార్క్ చేశాను అని అంటాడు. ఈ మాట విని జూ షాక్ అవుతుంది. సియో కోపంగా ఉన్నాడు కానీ పైకి చెప్పలేకపోయాడు. జూ టాయిలెట్ కి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఆమె వెనుక పొడవాటి టాయిలెట్ పేపర్ స్ట్రిప్ వేలాడుతుంది. ఇది చూసి సియో దానిపై కాలు పెట్టి ఆమెను పొడుగుతోక కోతి అని పిలుస్తాడు. ఇది చూసి జూ చాలా ఎంబరాస్ గా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ కాగితాన్ని చుట్టేస్తుంది. అంతలోనే ఒక క్లాస్మేట్ ఆమెను ఢీ కొడతాడు. మిగిలిన వారు ఈ సీన్ చూసి చప్పట్లు కొడతారు. సుహో కూడా ఇదంతా చూస్తాడు. జూ వెంటనే రియాక్ట్ అయ్యి సియోను నెట్టేస్తుంది. అతని వల్లే తాను కింద పడిపోయానని చెప్పి సిగ్గుతో అక్కడి నుండి పారిపోతుంది. సాయంత్రం జూకు సూహో నుండి ఫోన్ వస్తుంది. ఇద్దరు బాస్కెట్ బాల్ కోర్ట్ లో కలవాలని ప్లాన్ చేసుకుంటారు. ఇది విని జూ చాలా సంతోషిస్తుంది. ఆమె అద్దంలో తన ముఖాన్ని చూసుకొని తన అందాన్ని చూసి తానే ఆశ్చర్యపోతుంది.
బయటికి వెళ్లే ముందు జూ అందమైన మేకప్ వేసుకుంది. ఇద్దరు పిల్లితో ఆడుకున్నారు, బాస్కెట్ బాల్ ఆడారు మరియు రోడ్డుపై కలిసి నడిచారు. ఇద్దరి మధ్య ఫీలింగ్స్ త్వరగానే పెరిగాయి. నెక్స్ట్ డే స్కూల్లో ఒక అమ్మాయిని ఎవరో బుల్లీ చేయడం జూ చూస్తుంది. ఆ అమ్మాయి తనలాగే ఉంది. అది చూసి జూకు తన పాత బాధలు గుర్తుకొస్తాయి. మధ్యాహ్నం వరకు కూడా ఆ అమ్మాయిని వదలకపోవడంతో జూ వారిపై నీళ్లు చల్లుతుంది. ఎవరో వస్తున్నట్టు చూసి ఆ అమ్మాయి పారిపోతుంది. జూ కూడా ఆమె వెనకే వెళ్తుంది. బుల్లీస్ జూను కూడా తిడతారు. సుజిన్ ఇది భరించలేక బుల్లీస్ కు వార్నింగ్ ఇస్తుంది. మరుసటి రోజు జూ గోవున్ అనే అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ ఉంది. గోవున్ మేకప్ చూసి జూకు తన పాత ముఖం గుర్తొస్తుంది. ఆమెకు మేకప్ చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత గోవున్ స్టేజ్ పైకి వెళ్తుంది. ఆడిటోరియంలో వాళ్ళంతా ఆమె లుక్ చూసి ప్రశంసలు ప్రారంభిస్తారు. గోవున్ కు ముందెన్నడూ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. జూ తమ్ముడు కూడా ఆశ్చర్యపోతాడు. షో అయిపోగానే గోవున్ పరిగెత్తుకుంటూ వచ్చి జూకు థ్యాంక్స్ చెప్తుంది. అంతలోనే సియో పూలగుచ్చంతో అక్కడికి వస్తాడు. గోవున్ అతన్ని చూడగానే అన్నయ్య అని పిలుస్తుంది. అప్పుడు జూకు వారిద్దరూ అన్నా చెల్లెలు అని తెలుస్తుంది. జూ సిటీలోనే అత్యంత అందమైన గాడెస్ లాంటిది. కానీ ఎగ్జామ్లో ఎప్పుడూ చాలా తక్కువ మార్కులు తెచ్చుకునేది. ఆమె తల్లి రిపోర్ట్ కార్డు చూడగానే ఎంత కోపం వస్తుందంటే ఫ్యాన్ గాలితో తనను తాను శాంతపరుచుకుంటుంది. కానీ పొరపాటున ఆ ఫ్యాన్ టీచర్ ముఖంపై పడడంతో టీచర్ వెంటనే తన జుట్టుతో కనుబొమ్మలు దాచుకుంటుంది. టీచర్ కు కనుబొమ్మలే లేవని తెలుస్తుంది. టీచర్ కంగారుగా జూ తల్లిని మీరేమైనా చూసారా అని అడుగుతుంది. అప్పుడు జూ తల్లి తన బిజినెస్ కార్డు ఇస్తుంది. ఎందుకంటే ఆమె ఐబ్రో టాటూ ఆర్టిస్ట్. బయటకు రాగానే ఆమె తన మనసుకు నచ్చిన గార్డును చూస్తుంది. అతను సూహో తండ్రి, ఒక పెద్ద స్టార్. వెంటనే మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్ అందరూ అతన్ని చుట్టుముడతారు. జూ తల్లి అతని అందాన్ని చూసి ఫిదా అయిపోతుంది. నేను నిన్ను డబ్బుతో కొనవచ్చా అని జోక్ చేస్తుంది. అది విని అంతా ఆశ్చర్యపోతారు. నిజానికి ఆమె ఆటోగ్రాఫ్ అడగాలని అనుకుంటుంది. తన తల్లి ప్రవర్తన చూసి జూ చాలా ఎంబరాస్ గా అయిపోతుంది. సూహో తన తండ్రిని కలవడానికి వెళ్లి నువ్వు స్కూల్కి ఎందుకు వచ్చావని అడుగుతాడు. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని తెలుస్తుంది. అంతలోనే జూ తల్లి కూడా వస్తుంది. సూహో మరియు జూ క్లాస్మేట్స్ అని తెలియడంతో ఆమె చాలా సంతోషిస్తుంది. సాయంత్రం ఎక్స్పెరిమెంట్ క్లాస్ సమయం వస్తుంది. కానీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకోరు. ఎందుకంటే అంతకుముందు గొడవ జరిగింది. జూ వెళ్లబోతుండగా ఎవరో ఆమెను ఆపుతారు. సూహో ఏమో అనుకుని కోపంతో వదిలే అంటుంది. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఆమె షర్ట్ అక్కడ ఇరుక్కొని ఉంది. అది చూసి ఆమె సిగ్గుతో పరిగెడుతుంది. జూ ఇంటికి వచ్చి సాక్స్ ఇప్పుతుండగా ఆమెకు సూహో తన ఇంట్లోనే కనిపిస్తాడు. వాళ్ళ మమ్మీ ఎందుకు ఆశ్చర్యపోతున్నావు అని అడగడంతో జూ సిగ్గుపడి ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ కామిక్ బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ సూహో కలిశాడని, తన క్రష్ కొడుకు కావడంతో ఇంటికి తీసుకొచ్చానని తెలుస్తుంది. తినే సమయంలో వాళ్ళమ్మ సూహోకు స్వయంగా తినిపించడానికి ప్రయత్నిస్తుంది. జూ తమ్ముడు సూహో షర్ట్ చూసి ఇది ఒరిజినలా అని అడుగుతాడు. కొన్ని రోజులు ఈ షర్ట్ నాకు ఇవ్వవా అని అంటాడు. సూహో నీకు నచ్చితే తీసుకో అని చెప్పడంతో తమ్ముడు సంతోషంతో పిచ్చోడైపోతాడు. జూ తమ్ముడిని కొడుతుంది. కానీ తమ్ముడు ఆమెను పట్టుకుంటాడు. ఇద్దరు టేబుల్ కింద కొట్టుకోవడం ప్రారంభిస్తారు. తమ్ముడు ఆమెను లాగడంతో జూ పొరపాటున నేరుగా సూహో బాహుల్లో పడిపోతుంది. సరిగ్గా అప్పుడే వారి పెద్దక్క తాగి ఇంటికి వచ్చి పొరపాటున ఎలక్ట్రిక్ వైర్ కట్ చేయడంతో ఇల్లంతా చీకటైపోతుంది. అంతా కంగారుగా అటు ఇటు పరిగెడతారు. జూ టార్చ్ ఆన్ చేసి చూడగా అంతా ఒకరిపై ఒకరు పడి ఉంటారు. కేవలం తాగి ఉన్న అక్క మాత్రం ఏమీ జరగనట్లు ప్రశాంతంగా తింటుంది. నెక్స్ట్ డే సండే. జూ వాళ్ళ అక్క స్టీమ్ బాత్ కు తీసుకెళ్తుంది. జూ ఒంటరిగా కూర్చొని ఉంటుంది. సమయం అయిపోయాక బయటకు వెళ్లబోతుండగా ఎదురుగా సీయో వస్తాడు. జూ కంగారు పడి ముఖం తిప్పేసుకుంటుంది. ఎందుకంటే ఆమె మేకప్ వేసుకోలేదు మరియు తన అసలు ముఖాన్ని ఎవరికి చూపించడం ఆమెకి ఇష్టం లేదు. మంచి విషయం ఏంటంటే జూ వేగంగా రియాక్ట్ అవుతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు. స్టీమ్ బాత్ నుండి ఎవరి ముందు బయటకు వెళ్తారని బెట్ కూడా కట్టుకుంటారు. గంట తర్వాత వేడి వల్ల జూ బట్టలన్నీ తడిసిపోతాయి. ఒక లావు అబ్బాయి సియోను నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో చూడు అంటూ జూ ఎంత అందంగా ఉందో అని మెచ్చుకుంటాడు. సియో వెంటనే ఇందులో ఏమందం ఉంది అని సమాధానం ఇస్తాడు. వేడితో ఇదివరకే ఇబ్బంది పడుతున్న జూ సియో తనను అగ్లీ అనడంతో మరింత కోపం వస్తుంది. అంతలోనే ఆ లావు అబ్బాయి ఈ అమ్మాయి గంట నుండి కదలడం లేదని గమనించి చనిపోయిందా ఏంటి అని పిలవడానికి వెళ్తాడు. జూ ముక్కు మూసుకొని అక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉంది, నా గురించి ఫికర్ పడకండి అని అంటుంది. లావు అబ్బాయి నువ్వు నిజమైన ఎక్స్పర్ట్ అని చెప్పి ఐస్ క్రీమ్ తేవడానికి బయటికి వెళ్తాడు. సియో కూడా వెంటనే పరుగెత్తుతాడు. ఆ క్షణంలో జూ తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది. అక్కతో కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆమె జూను కన్వీనియన్స్ స్టోర్ నుంచి ఫుడ్ తీసుకుని రమ్మని చెప్తుంది. దూరం నుండి సూహో జూను చూస్తాడు. జూ సామాన్లు కొనుక్కొని వెనక్కి తిరగగానే ఎదురుగా తన పాత స్కూల్ అమ్మాయి వస్తుంది. ఆమె గతంలో జూను బుల్లీ చేసేది. జూను చూడగానే వాళ్ళు అగ్లీ అని ఎగతాళి చేయడం ప్రారంభిస్తారు. జూ ఆ అవమానాన్ని భరించలేక పారిపోతుంది. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత తన వ్యాలెట్ పోయిందని గుర్తిస్తుంది. అంతలోనే సూహో వచ్చి
ఆ బ్యూటీ గర్ల్ నుండి వ్యాలెట్ లాక్కొని జూ వెనుక పరిగెత్తుతాడు. సూహో కూడా తన అసలు ముఖాన్ని చూసి నవ్వుతాడేమో అని అనుకుంది. కానీ సూహో ఏమీ అనలేదు. అతను నిశ్శబ్దంగా జూ తలపై ఒక హ్యాట్ పెట్టి అంతా సర్దుకుంటుందని ఓదారుస్తాడు. ఆ చిన్న విషయమే జూ దృష్టిలో సూహోను ప్రత్యేకం చేస్తుంది. నెక్స్ట్ డే సియో చిరుతపులి ప్రింట్ ఉన్న షార్ట్స్ వేసుకొని స్కిన్ కేర్ చేసుకుంటూ సంతోషంగా డాన్స్ చేస్తాడు. అకస్మాత్తుగా ఇంట్లో అవుట్ సైడర్ ఉండడం చూసి కంగారు పడతాడు. ఇంట్లో నార్మల్ గా ఉండమని అతని చెల్లెలు చెప్తుంది. సియో కిందకు చూస్తూ జూకు క్యాజువల్ గా గ్రీట్ చేసి మళ్ళీ డాన్స్ చేస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు బెడ్ పైకి దూకి సిగ్గుతో అరుస్తాడు. జూ నేనేమీ చూడలేదు అని చెప్తుంది. కానీ ఆ మాట విని సియో మరింత సిగ్గుపడతాడు. జూ వెళ్ళగానే ఆమె వెనుక పరుగెత్తి చుట్టుపట్టుకుంటాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. జూ నేనంతా చూశాను అని అంటుంది. సియో కంగారుగా ఏం చూసావని అడుగుతాడు. జూ నవ్వుతూ లెపర్డ్ ప్రింట్ ప్యాంట్ ని అని చెప్పి అతని ప్యాంట్ వైపు చూస్తుంది. దాంతో అతనికి మరింత కోపం వస్తుంది. నెక్స్ట్ డే స్కూల్లో జూ మళ్ళీ సియోను ఉడికిస్తుంది. అతని ముందుకు దూకి పారిపోతుంది. సియో ఆమెను చూసి బహుశా తాను జూను ప్రేమిస్తున్నాడేమో అని భావిస్తాడు. ఇదే సమయంలో కొందరు రౌడీలు సియో మరియు జూ ఫోటోలను చూసి జూ అతని గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటారు. పగ తీర్చుకోవడానికి వాళ్ళు జూను కిడ్నాప్ చేసి సియోకు ఫోన్ చేసి బెదిరిస్తారు. అనుకోకుండా అప్పుడు సియో మరియు సూహో కలిసే ఉంటారు. ఇద్దరు వెంటనే ఆందోళన చెందుతారు. గ్యాంగ్స్టర్ దృష్టిని తప్పించి జూ తన క్లాస్మేట్స్ కు వీడియో కాల్ చేస్తుంది. ఆమె ఇబ్బందిలో ఉందని అందరూ గ్రహిస్తారు. సుజిన్ అది పాత స్థలమేనని గుర్తుపడుతుంది. సూహో మరియు సియో జూని వెతకడం ప్రారంభిస్తారు. సూహో జూను అందరికంటే ముందుగా కనుక్కుంటాడు. అతను ఏమీ ఆలోచించకుండా గ్యాంగ్స్టర్స్ ను కొట్టడం ప్రారంభిస్తాడు. నలుగురు వ్యక్తులు కూడా సూహో ముందు నిలబడలేకపోయారు. అంతలోనే సియో కూడా వచ్చి ఫైట్ లో చేరతాడు. సూహో గ్యాంగ్ బాస్ ను చంపేంతగా కొడుతుండడం చూసి సియో ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ జూ భయపడిన కళ్ళను చూసి సియో కూడా కోపంతో ఆ బాస్ ను గట్టిగా కొడతాడు. సరిగ్గా అదే సమయంలో జూ బెస్ట్ ఫ్రెండ్ సుజిన్ కూడా వచ్చి ఒక గ్యాంగ్స్టర్ ను కిక్ చేసి కింద పడేస్తుంది. అంతా కలిసి ఫైట్ చేస్తారు. సియో మరియు సూహో అలాగే అమ్మాయిలకు కూడా మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి కొద్దిసేపట్లోనే ఆ రౌడీలను ఓడిస్తారు. నెక్స్ట్ డే కరోకే బార్ ఓనర్ స్కూల్లో కంప్లైంట్ చేయడంతో అందరికీ పనిష్మెంట్ లభిస్తుంది. స్కూల్ తర్వాత సూహో జూను బుల్లీ చేసిన అబ్బాయిని వెతికి పట్టుకుంటాడు. తను స్కూల్ ఐడియల్ పవర్ ను ఉపయోగించి అతను జూకు క్షమాపణ చెప్పేలాగా చేస్తాడు. రాత్రి ఆ అబ్బాయి జూ ఇంటికి వస్తాడు. అతను గొడవ చేయడానికి వచ్చాడేమో అనుకుని జూ అతని ముఖంపై పెప్పర్ స్ప్రే కొడుతుంది. ఆ అబ్బాయి కంగారు పడి నేను కేవలం క్షమాపణ చెప్పడానికి వచ్చానని చెప్పి పారిపోతాడు. జూ ఆశ్చర్యపోతుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. సియోకు 50 పాయింట్స్ రావడంతో అంతా ఆశ్చర్యపోతారు. అతను గర్వంగా జూను నీకు ఎన్ని వచ్చాయని అడుగుతాడు. జూకు కేవలం 49 రావడంతో ఆమెను చూసి ఎగతాళి చేస్తాడు. మరోవైపు సుజిన్ చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ రాకపోతే వాళ్ళ నాన్న కొడతాడు. జూ ఇంటికి వెళ్ళగానే ఆమె తల్లి తక్కువ మార్కులు చూసి ఆమె కాస్మెటిక్స్ అన్ని చెత్తలో పడేస్తుంది. జూ ఏడుస్తుంది. సూహో ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. తలుపు తెరిచి ఉండడంతో జూ ఏడవడం చూసి దాక్కుంటాడు. తర్వాత ఆమెను తీసుకెళ్లి నూడిల్స్ తినిపిస్తాడు. జూ నూడిల్స్ తింటూ సంతోషపడుతుంది. సూహో కంపెనీ ఆమెకి ఆనందాన్ని ఇస్తుంది. సూహో ఆమెను ఇంటికి దింపడానికి వస్తున్నప్పుడు జూ కాలి కింద ఒక వానపాము వస్తుంది. ఆమె భయంతో కదలలేకపోతుంది. సూహో ఆమె షూ విప్పి ఒక కాలుపై నిలబడితే పడిపోతావు కాబట్టి కూర్చోమని అంటాడు. ఇది విని జూ తన మీద కూర్చోమని అంటున్నాడేమో అనుకుని సూహో షోల్డర్ మీద కూర్చుంటుంది. ఇలా కూర్చుంటుందేంటి అని సూహో షాక్ అవుతాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ 3లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.